కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాచాపూర్ గ్రామస్తులు అన్నారు. కేసీఆర్ పాలనలో ఉన్న సంక్షేమం ఇప్పుడు లేదని మాచాపూర్ గ్రామస్తులు మాజీ మంత్రి హరీష్ రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మాచాపూర్లోని గ్రామ చావడి వద్ద కూర్చున్న గ్రామ పెద్దలు స్థానికులతో ముచ్చటించారు హరీష్ రావు. పెన్షన్ల పెంపు, రైతు బంధు, కరెంటు కోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెళ్లబోసుకున్నారు. గ్రామస్తుల ఆవేదనను విన్న మాజీ మంత్రి హరీష్ రావు వారికి ధైర్యం చెప్పారు. ఇక సమస్యలపై తాను ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రజల తరపున కొట్లాడతానన్నారు. ఇక ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడతానని హరీష్ రావు చెప్పారు. కేసీఆర్ ఆయన 200 టు 2000 చేస్తానని చేసిండు. వీడు 4000 ఆశ చెప్పిండు. అంతే కదా, 4000 ఆశ చెప్పిండు. డబ్బులు ఒట్లేసుకున్నాడు. అయితే ఇక ఈ రైతు బంధు కూడా కొంతమందికి ఎత్తుండు, కొంతమందికి ఎత్తాడు. అయ్యా 2 ఎకరాలు 3 ఎకరాలకు ఎత్తాడు, 2 ఎకరాలకు ఎత్తుండు, ఎత్తాను. రుణమాఫీ అయినా అదే కొందరికి కాలే, కొంతమంది కాలే, కాలేదా? కొంతమందికి అయింది కానీ కొంతమంది కాలేదు. 2 లక్షల మీద వాళ్ళకు 2 లక్షల లోపల కూడా కొన్ని కాలే, కాలేదా? అందరికి కాలే. ఇవన్నీ ఇష్టం ఎప్పుడో ఆయన గీకిన ఇక రాని వాళ్ళకి రాలే. ఎవరిని అడుగుతాం సార్ మేము? ఎవరిని అడుగుతుంటే ఇక ఏమున్నా సర్పంచ్ ఉంటే అడుగుతాం కదా మేము. కొట్లాడుతున్నా అసెంబ్లీ మాట్లాడతలేదు. రోజు వెలువెట్టి నేను మాట్లాడేది కరెంట్ కూడా 24 గంటలు అప్పుడు తిరుగున్నప్పుడు ఇత్రి. ఇప్పుడు కరెంట్ ఉండదు, ఏది ఉండదు. మళ్ళా మున్పడలే బయట కట్టి పడుతుంది. బయటకాడ పోయి పట్టురా. మరి ఏం చేయమంటాం? కేసీఆర్ ఆయన 200 టు 2000 చేస్తానని చేసిండు. వీడు 4000 ఆశ చెప్పిండు. అంతే కదా, 4000 ఆశ చెప్పిండు. డబ్బులు ఒట్లేసుకున్నాడు. అయితే ఇక ఈ రైతు బంధు కూడా కొంతమందికి ఎత్తుండు, కొంతమందికి ఎత్తాడు. అయ్యా 2 ఎకరాలు 3 ఎకరాలకు ఎత్తాడు, 2 ఎకరాలకు ఎత్తుండు, ఎత్తాను. రుణమాఫీ అయినా అదే కొందరికి కాలే, కొంతమంది కాలే, కాలేదా? కొంతమందికి అయింది కానీ కొంతమంది కాలేదు. 2 లక్షల మీద వాళ్ళకు వాళ్ళ